16వ అధ్యాయం 31 నుండి 33 వరకు చదువుతున్నాం. యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముతున్నారా? ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరింటికి వారు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టున్నది వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తీసుకుని నేను లోకమును జయించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు తన శిష్యులతో చెబుతున్నాడు. శిష్యులు, అయ్యా నీవు పరలోకం నుండి వచ్చావని మేము నమ్ముతున్నాము కనుకనే నీవు మాకు గుణార్థంగా కాక అన్ని విషయంగా మాకు తెలియజేస్తున్నావని ముందు మాటలో మనకు చదవబడినది. అయితే చివరి వచనము 33వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాము. నా యందు నీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకంలో జయించున్నాను. ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడకు దేవా, సమాధానకర్త తండ్రి దేవా, వాక్యం వింటున్న నన్నునైనా బలపరచండి. మీ ఆత్మతో అభిషేకించిన ఆయన చెప్పబడి లేఖన భాగాలన్నింటిలోని మర్మాలను మేము గ్రహించుకుని తండ్రి, ఆ ప్రకారం మేము జీవించి మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఈ లోకంలో మమ్మల్ని జీవించున్నాయి. మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన వాళ్ళరా, వాక్యానికి ముందుగా మీకు ఒక ప్రశ్న వేయాలని నేను ఆశపడుతున్నాను. ఏమిటి అంటే, మీలో శ్రమ పడని వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒకరైనా చేతులు ఎత్తండి. ఎవరు లేరా? మీకు శ్రమ లేదా? ఉందా లేదా? ఉంది. నేను లేని వాళ్ళని సంగతి అడిగాను. ఉంది, అందరికీ ఉందని వాక్యమే చెబుతుంది. కానీ మనలో ఎవరికైనా శ్రమ లేదని అనుకుంటున్నామా? అలాంటి వారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తుతారేమోనని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మా, మీకు ఇంకో ప్రశ్న. శ్రమ మీకు ఎందుకు లేదు? మీకు దేవుడు తోడున్నాడు కాబట్టి శ్రమ లేదని మీరు అనుకుంటున్నారు. శ్రమ లేనప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారా? అయినా ఎందుకు చేస్తున్నారు? శ్రమ లేదు కదా, ప్రార్థన ఎందుకు చేయాలి? మీ దినచర్యలో విశ్వాసిగా మీకు ఒక భారం అయి ఉన్నది. అలాగనే దేవుడు మీకు తోడున్నాయని మీకు నమ్మకం ఎలా కలుగుతుంది? శ్రమ కలిగినప్పుడే అనిపిస్తుంది. మరి మన శ్రమ లేదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అమ్మా, అది దాటిపోతుందని తెలుసు కాబట్టి కానీ శ్రమలో మీరు ఉన్నారనే కదా నమ్మకం మీకు ఉందనే కదా మీరు ప్రార్థన చేస్తున్నారు. ఉన్నారనే దేవుడు నాకు తోడున్నాడు, ఆ శ్రమను తప్పించే దేవుడు ఉన్నాడని మీరు అనుకుంటున్నారు. శ్రమ లేదనే అనుకుంటున్నారు. శ్రమ లేని వారు ఎవరైనా ఉన్నారా అంటే లేదని మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. అంటే దేవుడు మీకు ఇచ్చిన ఆశ్రయము, నిశ్చయత, అలాగే నిరీక్షణ, ఓర్పు, పరీక్షలో మీ విశ్వాసంలో ఉత్తీర్ణత. అంతేనా? దేవుని స్తోత్రం కలుగునుగా. అలాంటి నిశ్చయత మీలో రావాలన్నది ఈ దినపు అంశంగా ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ఎవరైనా శ్రమ పడినప్పుడు ఆ శ్రమలో మనం ఏం ఆలోచన చేస్తామనంటే పక్క వారి పైన ఎక్కువగా ఆధారపడుతుంటాం. పక్కవారంటే ఎవరు? మన పక్కన పనిచేసేవారు కానీ, లేక బంధువర్గంలో కానీ, స్నేహితుల్లో కానీ, రకరకాలమైన వ్యక్తులతో మన సాహసం కలిగి ఉన్నప్పుడు వారితో మనము ఏకీభవిస్తుంటాం. అమ్మా, నీకు ఈ శ్రమ కలిగింది, ఈ శ్రమకు కారణమై ఏమైందో ఒక్కసారి ఒక సిద్ధాంతి దగ్గరికో, ఒక స్వామి దగ్గరికో, లేదా ఒక గౌరవించే వారి దగ్గరికో, లేకపోతే మీ జాతకం చూసే వారి దగ్గరకో, చిలక ప్రశ్నకో ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్తారు కదా. అమ్మగారు చెప్పినట్లు ఆత్మవిశ్వాసంతో దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా ఎందున్నాడు, నేను ఆయన యందు నిలిచి ఉన్నాను
ప్రేమిస్తున్నాను కనుక నాకు శ్రమ వచ్చినను నాకు తెలియకుండా అది దాటిపోతుందని ఆత్మవిశ్వాసం వల్ల ఎంతమందికి ఉంది ప్రియమైన వాళ్ళ. శ్రమ అన్నప్పుడు మనం ఆలోచన చేస్తే ఒక కష్టం వచ్చింది, దాన్ని శ్రమగా అనుకుంటాం. మనసు వేదన కలుగుతుంది, దాన్ని శ్రమగా అనుకుంటున్నాం. ఇంకా రకరకాలైన శ్రమలను మనం అనుకుంటూ ఉంటాం. మొదటిగా శ్రమ అంటే ఏమిటి అని ఆలోచన చేస్తున్నాం. రేపు ఒక నెల దాటిన తర్వాత ఇంకొక నెల వస్తుంది, మే నెల. దాన్ని ఏమంటారమ్మా? మొదటి రోజును శ్రామిక దినోత్సవం అంటారు. అంటే ఎవరైతే శ్రమ పడేవాడో వారికి సంబంధించిన దినోత్సవంగా అక్కడ చెప్పుకుంటారు. ఎవరైతే శరీర కష్టానికి మించి ఎక్కువగా శ్రమ పడతారో వారు శ్రమలు పొందేవారుగా మనం చెప్పుకుంటున్నాం. చాలామంది వ్యక్తులు మనం గమనించినప్పుడు వారు చాలా శ్రమ పడుతుంటారు ఒక పని విషయంలో, చాలా గొప్పగా వారు పని చేస్తూ ఉంటారు అనే మాట వస్తుంది. అయితే అలసట చెందేంతగా శ్రమ పడడమే శ్రమ. ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, లోకంలో మనకు శ్రమ కలుగుతుంది. ఆయన లోకాన్ని జయించాడు కనుక ఆ శ్రమలో మీకు ఎటువంటి శ్రమ, నొప్పి, బాధ ఉండదన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వారు. అయితే మనం గమనించినట్లయితే శ్రమ శరీరము మనస్సుతో మనం కష్టము, బాధ, సుఖము, వేదన, చింత ఇలాగే మన మనసులో చాలా దీర్ఘంగా ఆలోచన, దాన్ని వ్యసనము, ప్రయాసాన్ని కూడా శ్రమ గురించి చెప్పబడుతుంది ప్రియమైన వాళ్ళ. అయితే వివరణ గురించి చెప్తే శ్రమ అనగా మనకు మానవులమైన మనకు ఎప్పుడు ప్రారంభమైందో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. శ్రమ ఎప్పుడు మనకు ప్రారంభమైంది ఏంటి? ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు ప్రియమైన వాళ్ళ. ఒక్కసారి 16వ వచనాన్ని చదువుతున్నాము. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో నీవు పిల్లలకు కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన వాడారా, ఇక్కడ ఈ యొక్క శ్రమ ఎవరికి ఇచ్చారు? స్త్రీకి ఇచ్చారు. ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా స్త్రీకి ఎక్కువ పని ఉంటుందా, పురుషుడికి ఎక్కువ పని ఉంటుందా? స్త్రీకే ఎక్కువ పని ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను కూడా మీతో ఏకీభవిస్తాను. అయితే ఈ ప్రయాసంతో కూడి ఏమంటున్నారు? ప్రసవ వేదన పడతారు. ఎప్పుడైతే భర్తను వర్తిస్తారో, భర్తతో కలయిక చేసిన తర్వాత బిడ్డలను కంటారు. ఆ బిడ్డలు కనే సమయంలో ఎంత వేదన పొందుతారు? ఇక ఈ భర్తతో నాకు సంసారమే వద్దు అన్నట్టుగా బాధపడతారు. తిరిగి సంసారం చేస్తూనే ఉంటారు. సైన్స్ స్టూడెంట్లకు బాగా తెలిసి ఉంటుంది ఈ సంగతి. ప్రసవ వేదన పడేటప్పుడైతే మాత్రం ఎంత బాధపడతారు అంటే అంత బాధపడతారు. తిరిగి నేను భర్త నా చెత్తకు నేను వెళ్ళకూడదు అన్నట్లుగా ఉంటారే తప్ప తిరిగి ఆ బిడ్డను పొందిన చూసి ఆనందించే సమయంలో తిరిగి ఆయన చెత్త చేస్తారు. ఇది దేవుని ఆజ్ఞ ఉన్నది ప్రేమైన వాళ్ళ. ఈ శ్రమ నీకు ఎంతో గొప్ప ఉన్నతిని ఇచ్చింది. ఏమిటి అంటే స్త్రీ విషయంలో ఎవరికి లేని అర్హత, ఎవరికి చెందని అర్హతను స్త్రీ పొందుకుంది. అదే ఏమిటి అంటే పిల్లలను కనడం. కనే సమయంలో 9 నెలలు ఎంతో భారంతో, పిల్లలకు ప్రసవించక ముందు ఎంతో భారంతో ఆమె ఉంటుంది. ప్రసవించిన తర్వాత ఒక్క క్షణంలో ఆ బాధంతా పోతుంది. ఎప్పుడైతే తన బిడ్డను ఒళ్ళేకి తీసుకొని ఆ బిడ్డ యొక్క ముఖాన్ని చూస్తుందో అప్పుడే గొప్ప ఆనందాన్ని ఆమె చవిచూస్తుంది. ఇందులో శ్రమ ఉందా? శ్రమ ఉన్నట్టుగానే ఉంది, కానీ శ్రమ లేదు కదా. మరి స్త్రీకి ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. ఆమె ఉదయం అంతా, సాయంకాలం అంతా భర్త కోసం ఎన్నెన్నో చేస్తుంది. రాత్రి అయిన తర్వాత ఆయన కొరకు ఎంతో వేచి ఉంటుంది. తర్వాత బిడ్డలు కలిగే సమయంలో ఎంతో బాధపడుతుంది. తిరిగి వాళ్ళని పెంచే విషయంలో ఎంతో సంతోషపడుతుంది ప్రియమైన వాళ్ళ. అయితే ఇది దేవుడు శ్రమతో కూడిన ఆనందాన్ని ఇచ్చే శ్రమ ప్రియమైన వాళ్ళ. అయితే మగవారికి ఏమి ఇస్తారో ఒకసారి చూడండి. 5వ అధ్యాయము 19వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళ.
నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి. నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని పురుషునితో చెప్పాడు. ప్రేమైన వారు, ఇక్కడ ఈ పురుషునికి కూడా ఏమిటి ఆలోచన చేసినట్లయితే, భూమి మీద పండే ప్రతి ఫలము కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఏదైతే మానవుడు ఆహారం తింటున్నాడో ఆ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుండే వస్తుంది. అది కాక ఏదైనా తిన్నట్లయితే వాడికి అనారోగ్యం వస్తుంది, శ్రమ పొందుతాడు, మరణము పాలవుతాడు. ప్రియమైన వారు, ఇక్కడ మానవుల్లో మనిషికి పురుషునికి ఏమి ఇచ్చాడంటే, ప్రియమైన వారు, పొలాన్ని దున్నాలి, దున్నిన పొలం ద్వారా విత్తనాలు పండించుకోవాలి, లేదా ఆహారాన్ని సంపాదించుకోవాలి. తిని 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 తిరిగి ఎక్కడికి చేరాలి? మన్నైన వాడు మన్నేగా చేరాలి. అయితే శ్రమ పడడం అనేది మానవునికి సహజ సిద్ధమైనదిగా ఉంది. స్త్రీకి శ్రమ ఉంది, పురుషునికి శ్రమ ఉంది. కానీ ఇదే అధ్యాయంలో ఇంకొకరికి కూడా శ్రమనిచ్చాడు దేవాది దేవుడు. అది సాతాను. ప్రియమైన వారు, సాతానికి ఏం శ్రమ ఇచ్చాడంటే, స్త్రీ సంతానానికి నీ సంతానానికి భయం కలుగుతుంది, వాడు నీ తల మీద పడతాడు, నీవు అతని మెడ మీద మడుగు మీద కొడతామని అక్కడ శ్రమను గురించిన వచనం మనకు కనబడుతుంది. ప్రియమైన వారు, అయితే ఇక్కడ మానవులమైన మనము ఆ సాతానుతో కలిపి శ్రమ పడడానికి ఈ లోకంలో దేవుడే అనుమతి ఇవ్వాలి. ఎలా ఉందంటారా? ఏదో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏదో ఎన్నో శ్రమలకు కారణమైన వాడు ఎవరు అంటే సాతానుడే. అయితే ఆ అనుమతిని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, ప్రియమైన వారా, ఏదో ఆశీర్వదించడానికి ఆయన ఆ అనుమతి దయచేసినట్టుగా మనం చూస్తాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం మనం చూసినట్లయితే ఎన్ని శ్రమలు పొందినను దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు. ఆయన ఎంత శోధింపబడను దేవుణ్ణి ఆయన దూషించలేదు. 42వ అధ్యాయంలో రెండింతలుగా ఆయన ఆశీర్వాదాన్ని పొందినట్లుగా మనము చూస్తాం. ప్రియమైన వారగా, అయితే మనం గమనించినట్లయితే భూమి మీద ఎంతో మంది ఎన్నో రకాలుగా శ్రమ పడుతూ ఉంటారు. ఒకటి గమనించినట్లయితే తల్లిదండ్రుల శ్రమ. తల్లిదండ్రుల శ్రమ ఎవరి కొరకు? ప్రియమైన వారగా, పిల్లల కొరకు. అలాగనే సహోదరి సహోదరులు, మన సహోదరి సహోదరులు శ్రమ పడతారు. ఎవరి కొరకు? వాళ్ళు వాళ్ళ పిల్లల కొరకు, వాళ్ళ శ్రేయస్సు కొరకు శ్రమ పడతారు. కుటుంబం యొక్క భవిష్యత్తు కొరకు కూడా వారు శ్రమ పడతారు. అలాగే గమనించినట్లయితే ఒక విద్యార్థి శ్రమ పడతాడు. ఎందుకు శ్రమ పడతాడు అంటే తన ఉత్తీర్ణత కొరకు, ఆ పరీక్షలలో ఉత్తీర్ణత కొరకు ఆయన శ్రమ పడతాడు. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వారు, ఉపాధ్యాయులు ఎవరి కొరకు శ్రమ పడతారు? పిల్లల కొరకు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటే ఈ ఉపాధ్యాయులు కూడా చాలా సంతోషపడతారు. ప్రియమైన వారు, ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క శ్రమ విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటుంది. కారణం ఏమిటంటే ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమవులాగున ఆయన శ్రమించాలి. ఆ పాఠంలోని ప్రతి భాగాన్ని ఆయన గమనించుకొని ఎంతో దీక్షతో వారు ఎదుటి వారికి అర్థమయ్యే రీతిలాగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పగలిగిన స్థితిని ఆయన కలిగి ఉండాలి. ఇక్కడ ఉపాధ్యాయులు ఎంతో గొప్ప శ్రమను కనబరుస్తున్నారు. అలాగే మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ ఒక మంచి అధికారి, ఒక మంచి రాజకీయ నాయకుడు ప్రజలందరి కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు వారు శ్రమపడుతూ ఉంటారు. ఇలా మనం గమనించినట్లయితే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో శ్రమపడుతూ ఉంటారు. అయితే తన కోసమే కాక ఇతరుల కోసం శ్రమపడే ఒక వ్యక్తి శ్రేష్టంగా మనకు కనబడతాడు. ప్రేమైన వారు, ఆయన ఎవరు అంటే రైతు, వ్యవసాయం చేసే రైతు. ప్రియమైన వారు, ఆయన తన కుటుంబానికే కాక ఇతరుల శ్రేయస్సు కొరకు కూడా శ్రమపడి ఉత్పత్తులు చేస్తూ ఉంటాడు. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా,
భూమిలో పండించే వస్తువు ఏదైనా కూడా రైతు ద్వారా మాత్రమే పండింపబడుతుంది ప్రియమైన వాళ్ళ. దాని ద్వారా మాత్రమే మనం తినే ఆహారం కానీ, మనం తినే మందులు కానీ, ఏవైనా సరే మన శరీరానికి సంబంధించి కానీ, మన ఆత్మకు సంబంధించిందైనా కూడా ఆయనే పండిస్తాడు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ ఒక్కరి శ్రమైనా కూడా ఈ లోకంలో వ్యర్థమే. చెప్పాను కదా, రాజకీయ నాయకుల శ్రమైనా వ్యర్థమే, ఉపాధ్యాయుల పరిశ్రమ అయినా కూడా వ్యర్థమే, విద్యార్థుల శ్రమైనా వ్యర్థమే, తల్లిదండ్రుల శ్రమ కూడా వ్యర్థమే. ఎందుకు ఈ శ్రమ వ్యర్థము? మా గట్టికి చెప్పండి, పర్వాలేదు. ఈ లోకంలో ఎవరి శ్రమ అయినా కూడా వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే. ఎందుకు అంటే ప్రియమైన వాళ్ళ, అవి తాత్కాలికంగానే ఉంటుంది. మరి ఒక రైతు 10 ఎకరాలు కలిగిన ఆసామి ఆయన చనిపోయేంత వరకు కూడా ఏం చేస్తాడు? పంట పండిస్తూనే ఉంటాడు కదా. మరి తాత్కాలికం ఎలా అయింది? సరే, ఆయన పండించిన పంటను 1 సంవత్సరందని, 2 ఏళ్ళదని, 3 ఏళ్ళదని, 5 ఏళ్ళదని మనం దాచిపెట్టుకుని తింటామే. అక్కడ తాత్కాలికం ఎలా అయింది? ఈ లోకానికి సంబంధించింది కాబట్టి. కానీ మనం ఎవరు కూడా శాశ్వతము కాదు. అందుకే ఈ లోకంలో ప్రతి శ్రమ కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థమే. మనము ఈ లోకంలో ఎంతగా శ్రమిస్తామంటే మన పిల్లల కొరకైనా, ఆస్తి కొరకైనా, ఇంకా రకరకాల వాటి కోసము శ్రమ పడుతున్నాం. ఒకసారి ఈ లోకం యొక్క శ్రమలను మనము ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా చూసినట్లయితే శారీరక శ్రమలు, రెండవది మానసిక శ్రమలు, మూడవది ఆర్థిక శ్రమలు, నాలుగవది కుటుంబ సామాజిక శ్రమలు, ఐదవది ప్రకృతితో కూడిన శ్రమలు. ఇందులో ఒక్కొక్కటి మనము ధ్యానం చేస్తాం. చివరిలో ఒక శ్రేష్టమైన అంశాన్ని కూడా మనము ధ్యానం చేస్తాం. మొదటిగా ప్రియమైన వాళ్ళ, శారీరక శ్రమలు అంటే మనకు రోగాలు వస్తాయి. ఏదైనా యాక్సిడెంట్లో కాలో చేయో విరుగుతుంది. అలాగే ఇంకా శ్రేష్టంగా చెప్తే వయసు పెరిగే కొద్దీ వచ్చే బలహీనతలు మనకు ఎక్కువ శ్రమలను కలిగిస్తాయి. మెట్లు ఎక్కాలంటే శ్రమ, కూర్చొని వెయ్యాలంటే శ్రమ, ఒక పరువుని ఎత్తాలంటే శ్రమ. ఇది వృద్ధాప్యంలో కలిగే రుగ్మతలు ప్రియమైన వాళ్ళ బాధలు. వీటన్నీ కూడా శారీరక శ్రమలుగా చెప్పవచ్చు. అలాగే మానసిక శ్రమలు, ఆందోళన, భయం, నిరాశ, ఒత్తిడి, కోపం, అసూయ, దుఃఖం మరియు మనసుకు నచ్చనివి ఏవైనా ఇతరులు చేస్తే అవి మానసిక శ్రమగా ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి నీకు నచ్చని విధంగా ప్రవర్తిస్తే నీవు ఎంతో ఆ వ్యక్తిపై కోపం తెచ్చుకుంటావు, ఎంతో ఆందోళన చెందుతావు. ఈ మనిషి ఎందుకు నా మీద ఇంతవి ఈ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పి ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తాం. దానివల్ల మనకు జబ్బులు కూడా వస్తాయి ప్రియమైన వాళ్ళ. ఈ మధ్యనంట జపాన్ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఒక గొప్ప విషయాన్ని కనుక్కున్నారంట. ఏంటి అంటే ప్రియమైన వాళ్ళ, మన జబ్బులన్నిటికీ కారణం ఏమిటంటే మన మనస్సేనంట. ఏంటమ్మా? మన మనస్సేనంట. ఈ రకంగా ఆలోచన చేస్తున్నారు. ఆ విషయాన్ని నిన్న మన జపాన్ శాస్త్రవేత్తలు కనుక్కున్నారో ఏమో, కానీ 1000 సంవత్సరాల పూర్వమే బైబిల్ చెబుతోంది, వాక్యములు చెబుతోంది, దేవుడు మనకు నిర్దేశించాడు ప్రియమైన వాళ్ళ. చూడండి, మన మనస్సును ఎంతగా మనము ఆధీనంలో ఉంచుకుంటామో, ప్రపంచాన్ని జయించిన ఒక వ్యక్తిని మనసు ఆధీనంలో లేకపోతే వాడు వ్యర్థుడిగానే చెప్పబడుతుంది. ప్రపంచాన్ని జయించిన వాడి కంటే కూడా మనసుని జయించిన వాడే గొప్పవాడుగా సామెతల గ్రంథంలో ఉంటుంది ప్రియమైన వాళ్ళ. చూడండి ప్రియమైన వాళ్ళ, మానసిక శ్రమలు మనల్ని చాలా కృంగదీస్తాయి, మనల్ని చాలా దూరంగా, దేవుడికి దూరంగా తీసుకెళ్ళిపోతాయి. వీటన్నింటినీ మనం కట్టెల్లో ఉంచుకోవాలంటే మన మనస్సును మనము ఆధీనంలో ఉంచుకోవాలి. అలాగే మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ,
ఆర్థిక సమస్యలు, డబ్బు లేనితనం, నిరుద్యోగం, అప్పులు, వ్యాపారాల్లో నష్టం, ఇవన్నీ కూడా ఆర్థికంగా మనల్ని నష్టపరిచేవిగా ఉన్నాయి. డబ్బు లేదంటే మనం ఎంతో బాధపడతాం. రేపటి జన ఖర్చుల కొరకు ఏమీ లేదే అని ఎంతో చింతపడతాం. అలాగే ఒక వ్యక్తికి ఉద్యోగం రాలేదు అని అంటే, ఉద్యోగం వస్తే నేను ఎంతో గొప్పగా జీవిస్తాను, గొప్ప జీవితం నాకు కలుగుతుంది, ఆ నెల నెల ఆదాయంలో కొంత మిగిలించుకొని నేను నా పిల్లలు ఎంతో సుఖంగా ఉంటామని ఒక ఉద్యోగం లేని వ్యక్తి నిరుద్యోగస్తుని ఆలోచనగా ఉంటుంది. అలాగే ఆలోచన చేసినట్లయితే అప్పులు చేస్తూ ఉంటాం. ఈ లోకంలో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే ప్రియమైన వాళ్ళరా, అప్పు లేనివాడు మాత్రమే అత్యంత ధనవంతుడిగా చెప్పబడవచ్చు. మరి అప్పు ఉన్నవాడు ఉన్నామా లేదా? ఉన్నాం. ఎందుకనంటే అప్పు చేయకపోతే మనకు దినము గడవదు. ఒక్కొక్కసారి అప్పు చేస్తేనే మన స్థితి బాగుంటుందని మనం అప్పుకు వెళ్తాం. తిరిగి ఎలా చెల్లిస్తామో మనకు తెలియదు. ప్రియమైన వాళ్ళ తెలియకపోయినా కూడా మనము అప్పులు చేస్తూ ఉంటాం. అలాగనే వ్యాపారాల్లో నష్టాలు వస్తుంటాయి. మనం ఎన్నో వ్యాపారాలు చేస్తుంటారు. మన పిల్లలు కానీ, మన భర్తలు కానీ, మన పెద్దవాళ్ళు ఎవరైనా కూడా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వాటిల్లో నష్టాలు వచ్చాయంటే మన లోపల ఎక్కడుందో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని. అనుభవం లేని వ్యాపారాలు చేసి చాలామంది నష్టపోతూ ఉంటారు. అటువంటి ఆర్థిక శ్రమలు మనకు కలగడం సహజసిద్ధంగా ఉందని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే కుటుంబము సామాజిక శ్రమలు. ప్రియమైన వాళ్ళరా, కుటుంబంలో ఒకరికొకరు కలహాలు కలిగించుకుంటూ ఉంటాం. అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, అలాగే ఆలుమగలకు, అలాగే ఇతరులతో మనమందరం కూడా మనము ఉన్న సమాజంలో పక్క వారితో కూడా ఎక్కువ మంది కలహించుకోవడము జరుగుతూ ఉంటుంది. అలాగే గమనించినట్లయితే రెండవదిగా మనం చూసినట్లయితే వివాహ సమస్యలు. ఎంతో వయసు పెరిగిపోతూ ఉంటుంది. వయసు పెరిగిపోవడంతో పాటు వారికి పెళ్లి కాలేదంటే తల్లిదండ్రులకు, మగవారినైతేనేమి ఆడపిల్లలైతేనేమి ఎంతో వేదన బాధపడుతుంటారు తల్లిదండ్రులు. అయ్యో, మా కుటుంబంలో మా బిడ్డకి ఇంకా వివాహం కాలేదే, వివాహం అయితే ఎంతో బాగుండేది అని మనం ఎన్నో రకాలుగా మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ మనము ఇతరులతో అవమానం పాల్పొందుతూ ఉంటాం. అలాగే మనం గమనించినట్లయితే అందరూ కూడా మనల్ని తక్కువ వారిగా చేస్తూ ఉంటారు. మన స్థితిగతులను బట్టి లేదా మనమున్న విధి విధానాలను బట్టి వారు ఎదుటి వారు మనందరినీ కూడా తక్కువగా చేయడము జరుగుతూ ఉంటుంది, చూడడము జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కుటుంబంలోనూ అలాగనే సమాజంలోనూ మనకందరికీ కూడా ఒక స్థితి ఉంది. ఆ స్థితిని బట్టి మనం అందరూ మనలాగా గొప్పగా చూస్తారని మనం ఎంతో ఆశపడతాం. కానీ వాటి వల్ల రుణించాలనే పడుతుంది. ఆ శ్రమలు పడ్డ మనకు ఆనవాయితీగా మారుతుంది ప్రియమైన వాళ్ళ. అలాగే మనం చూసినట్లయితే ప్రకృతి సమస్యలు, శ్రమలు, ప్రకృతిలో కలుగు సమస్యలు. ఒకటి వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు ఆ తీర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా అందులో వరదల్లో కొట్టుకుపోవడం, ఆస్తి నష్టం, రకరకాల నష్టాలను సరిచూసి వారు ఎంతో శ్రమలు పొందుతారు ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే కరువు, ఆహారం లేని వల్ల ఎంతో మంది కరువులో వారు ఎంతో బాధపడుతూ ఉంటారు. మనం రూతు గ్రంథం మొదటి పట్టణాలను చూసినట్లయితే బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేశారు? నయోమి వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ ఏం పొందుకున్నారు? బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లుగా చెప్పబడింది. అక్కడ గొప్పగా ఆహారం దొరుకుతుందని దేవుడే వాగ్దానం చేసిన స్థలంలో ఎప్పుడో కొద్ది కాలానికి శ్రమలు ఎక్కువైపోయి మాకు ఆహారం దొరకడం లేదని చెప్పి వారు మోయాబు దేశానికి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. అలాగని గమనించినట్లయితే భూకంపాలు వస్తాయి. భూకంపాలు వచ్చినప్పుడు ఎంతో ఆస్తినతో తిరిగి ఒక గొప్ప ధనికుడైన వాడు కూడా నిరుపేదగా మారిపోయిన సందర్భాలను ఈ భూకంపాల ద్వారా చూస్తాం. మానవులకు ఇది ఒక రకమైన శ్రమగా చెప్పబడుతుంది ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే తుఫానులు కూడా మనుషులు ఎంతో శ్రమ పాలు చేసేవిగా ఉన్నాయని మనము గమనించాలి.
ఇలా ఉన్న 5 రకాలైన శ్రమలు ఈ లోకంలో ఉన్నాయి. ఇది కాక ఇంకొక శ్రేష్టమైన శ్రమ మనకు ఉంది ప్రియమైన వాళ్ళ. ఏమిటి అనంటే ఆత్మీయ శ్రమ. ఈ ఆత్మీయ శ్రమలో మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ ఏముంటాయంటే మనకు కలిగిన పాప బుద్ధిని సరి చేసుకోలేని స్థితి మనకు శ్రమగా కనబడుతోంది. అలాగనే గమనించినట్లయితే నైతికత కొరకు సంఘర్షణను జరిగించే వారుగా మనము ఉన్నాము. నైతికత అంటే ప్రియమైన వాళ్ళ పక్క వారితో మనం ఉండగలిగిన స్థితి, నీతి న్యాయాలను జరిగించే స్థితి, వాటిని బట్టి మన నైతికత సంఘర్షణలో ఉంటుంది. ఒక చోట నేను కొద్దిగా వాక్యం చెబుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళ అక్క చెల్లెల విషయంలో లేదా ఇద్దరు గొడవపడుతున్న విషయంలో ఒక వ్యక్తిని మన మనసు ఉంటుంది. మనము ఎవరి వైపు తీర్పు చెప్తాము? అమ్మా, మనకు ఎవరి వైపు అయితే ఇష్టం ఉందో వారి వైపే చెప్తాం. ఇక్కడ నైతికతలో మన మనస్సులో సంఘర్షణ, ఆత్మీయంగా సంఘర్షణ జరుగుతుంది. నీవు చెల్లి వైపు అక్క వైపు చెబుతున్నావు. ఆ సంఘర్షణలో నీ నైతికత ఏమైంది, న్యాయం ఏమైంది, నీ నిజాయితీ ఏమైంది, నీ యథార్థత ఎక్కడికి వెళ్ళిందని చెప్పి అక్కడ మన మనస్సులో సంఘర్షణ జరుగుతుంది. ఇదే నైతిక సంఘర్షణ. ఈ నైతిక సంఘర్షణ వల్ల మనం ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో ఆత్మీయ శ్రమను పొందుతున్నాం ప్రియమైన వాళ్ళను. అలాగే మనము గమనించినట్లయితే అతి శ్రేష్టమైంది మన జీవిత లక్ష్యం ఏమిటి? ఆత్మ కలిగిన మనం అందరం కూడా ప్రార్థన కూడా చేస్తుంటాం. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని చెప్పి రోమపత్రికలో చెప్పిన వాక్యాన్ని పదే పదే ప్రార్థనలో మనము ధ్యానం చేసుకుంటూ ఉంటామే. కానీ ప్రియమైన వాళ్ళ మన జీవిత లక్ష్యం ఏమిటి? మన జీవిత గురి ఏమిటి? చివరిగా మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం అన్నది ఎన్నడైనా మనము ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, ఆ శ్రమ నుండి మనం దూరం కావడానికి ఎన్నడైనా మనము ఆలోచన చేశాము? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఈ ఆత్మీయ శ్రమలో మన జీవిత గమ్యం ఏమిటో మనము తెలుసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. ఇవన్నీ మనము గమనించినట్లయితే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆత్మతృప్తి లేకపోవడం కూడా జరుగుతుంది ప్రియమైన వాళ్ళ. మొదటిగా మనం చూసినట్లయితే ఈ రకమైన శ్రమల ఫలితం ఏమిటంటే మొదటిగా నీవు ఎంతటి బలహీనత కలిగిన బలహీనత ఉన్నవాళ్ళకు తెలుస్తుంది. పైన చెప్పిన అన్ని విషయాల్లో శ్రమ నాకు కలిగింది, శ్రమ నేను పొందుకున్నాను అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఆ శ్రమలో యొక్క నీ బలహీనత తెలుస్తుంది. నిజమేనా కాదమ్మా? ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనము ఈ శ్రమలో మనం ఎంత బలహీనంగా ఉన్నామో మనకు తెలుస్తుందా తెలియదా? తెలుస్తుందా? నీకు జ్వరం వచ్చింది, వెంటనే నువ్వు ఏం కోరుకుంటావు? ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుని ఆ జ్వరాన్ని వెంటనే తగ్గించుకోవాలని చెప్పి ఆశపడతావు. ఇక్కడ నీ బలహీనత తెలుస్తుంది. అలాగే నీకు ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చింది లేదా ఇంకొక గొప్ప జబ్బు వచ్చింది. ఆ జబ్బును నీకు విముక్తి ఎలా కలుగుతుంది? అక్కడ కూడా నీ బలహీనత కనబడుతూనే ఉంది ప్రియమైన వాళ్ళ. ఇక్కడ ఈ యొక్క శ్రమలను బట్టి మన బలహీనత మనకు తెలుపుతుంది. అలాగనే దేవుని బలాన్ని కూడా నీకు తెలియజేస్తుంది. అమ్మగారు మొట్టమొదటిలోనే మనకు తెలియజేశారు, ఏ శ్రమ వచ్చినా కూడా ఆ శ్రమ నాకు శ్రమగా అనిపించుట లేదు. కారణం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక ఏ శ్రమ కూడా నాకు శ్రమగా అనిపించడం లేదు. ఇక్కడ దేవుని బలము నీకు కనబడుతుంది. ఎక్కడ నీ బలహీనత ఉందో అక్కడే దేవుడు నిన్ను బలవంతులుగా చేయడానికి నీ పక్కనే ఆయన ఉంటాడన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే మనము చూసినట్లయితే రెండవ విషయం ఏమిటంటే మోసపూరితమైన ద్రోహపు శారీరక కోరికలను చంపుతుంది. మోసపూరితమైనవి ఏంటంటే మనకు 3 విషయాలు మనం జాగ్రత్తగా చూడవచ్చు ప్రియమైన వాళ్ళ. మనకు యాకోబు పత్రికలో ఉంటుంది కదా, ఏమిటమ్మా? నేత్రాశ,
శరీరక జీవము డంబము. ఈ 3 అంశాలను బట్టి మనం త్రోవ తప్పిపోతాం. మనం త్రోవ తప్పిపోవడానికి, మనం వాటన్నింటినీ కూడా సరి చేసుకోవడానికి మనకి ఈ శ్రమ జాగ్రత్తగా మనము గుర్తు చేస్తుంది. ప్రియమైన వాళ్ళ, ఎప్పుడైతే నీవు ఒక నేత్రాశను కలిగి ఉన్నావు, ఆ నేత్రాశ ద్వారా ఇది నీకు వద్దు 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 అని ఆ శరీరం కానీ నీ ఆత్మ కానీ నీవు ఇందు విషయంలో శ్రమ పడతావు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉంటుంది. అలాగే జీవము శరీరాశలు కూడా ఉంది. శరీరాశలో కూడా నీవు ఎన్నో శ్రమలు వస్తాయని చెప్పి నీవు గ్రహించుకోవాలి. ఒకసారి ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళ, శరీరము ఒక ఆహారాన్ని ఆశించింది. ఆశించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది? అజీర్తి, ఆయాసము, ఏదైనా రకరకాలైన జబ్బులు రావడానికి కూడా కారణము అవుతుంది. పరిశుద్ధ లేఖనం చెప్తుంది, ప్రియమైన వాళ్ళ, మీ నాలుకకు రుచికైన ఆహారం మీ శరీరానికి మంచిది కాదు. మరి మన శరీరానికి రుచికైన అనేది కాకపోతే మనం ఎలా తినాలి? అది మనకు శ్రమే కదా. ఇష్టమైంది తింటే శ్రమ లేదు, కానీ కష్టమైంది ఏదైనా తింటే మనకు శ్రమ. ఆ శ్రమలోనే గొప్ప ఆనందం ఉంది. ప్రియమైన వారు, ఒక రైతు పొలము దున్ని విత్తనము విత్తి ఎరువులు వేసి ఆ పంటను పండించి కోసే సమయంలో అతని ఆనందాన్ని చూసినట్లయితే, అతని ముఖంలో సంతోషాన్ని చూసినట్లయితే ఎంతో గొప్పగా ఉంటుంది. ప్రియమైన వారు, ఎప్పుడైతే ఆ పంటను అమ్మి అంతో ఇంతో లాభం పొందుతాడో అప్పుడు అతను చూసిన సంతోషం చూస్తే, ప్రియమైన వారా, ప్రతి ఒక్కరూ కూడా ఇంత ఆనందం ఇందులో ఉందా, ఈ శ్రమలో ఉందా అని మనము ఆలోచన చేస్తాం. ఒక వ్యక్తి ఉదయం నుంచి సాయంకాలం దాకా గొప్పగా శ్రమ పడ్డాడు, కష్టం చేశాడు. ఆ చేసిన కష్టము, ప్రియమైన వారా, ఒక నీడ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వెంటనే నిద్రపోతాడు కదా. అక్కడ నేల ఎలా ఉంది? చదువుగా ఉందా, లేదా మెత్తటి పరుపున ఉందా, తల కిందికి దిండు ఉందా అని చెప్పి ఎక్కడ ఎప్పుడు ఆలోచన చేయడు. శ్రమ సుఖాన్ని ఎరగదు, శ్రమ సుఖమును ఎరగదు. అందువల్లే ఎలా నిద్రపోతాడో తనకే తెలియదు. చాలా మంది కూడా వాక్యములు మొదలవుతూనే ఏం చేస్తుంటారు? చాలా మంది నిద్రపోతుంటారు. ఎందుకు? ఎక్కడో శ్రమ వచ్చినారని నేను అనుకుంటున్నాను. మరి వారికి శ్రమ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రేమ వాళ్ళ నిద్ర మాత్రం బాగా వస్తుంది. కొందరైతే పక్క వారికి కూడా వాళ్ళు నిద్రపోతున్నట్టు అనిపించదు, కనిపించదు కూడా, అయినా హ్యాపీగా నిద్రపోతుంటారు. ఇది సాతాను యొక్క చర్య. ఇందులో కూడా నీకు శ్రమ ఉంది. నీ శారీరక శ్రమను బట్టి నువ్వు నిద్రపోతున్నావని నీవు అనుకుంటున్నావేమో, కానీ నీవు జయించాలి అని అంటే ఆ శ్రమలో దేవుడితో ప్రార్థనలో గడిపి, అయ్యా ఈ దినాన నేను వాక్యం వినడానికి వెళ్తున్నాను, నేను నిద్ర రాకుండా నన్ను కాచి కాపాడుతుంది అని చెప్పి మనం ఎన్నడైనా ప్రార్థన చేసుకుంటున్నామా? దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నామంటే దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రియమైన వారారా, ఈ విధంగా మనము చూసినట్లయితే ఎన్ని శ్రమలు కలిగినను ఈ లోకంలో మనం ఎంతగా దేవునితో ఆధారపడుతున్నామో గమనించుకోవాలి. మొట్టమొదటిగా దేవుని బలం మనకు తెలిసి ఉండాలి. దేవుని బలం ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇరవై 29లో ఒక మాట ఉంటుంది, ప్రియమైన వారారా. ఏ మాట అంటే, నాకు అసాధ్యమైనది ఏదైనా అని. అంటే వయసు మిగిలిపోయిన అబ్రహాముకు పిల్లలు కలిగించే శక్తి ఆయనకుంది. రాళ్లను రొట్టెలుగా మార్చుకోగలిగిన శక్తి ఆయనకుంది. అలాగే జీవము లేని ఎముకలను కూడా జీవముతో నింపగలిగిన శక్తి ఆ దేవునికి ఉంది. ప్రియమైన వారు, మరి ఆయన బలం అడిగినప్పుడు సర్వశక్తుడని మనం ఒక మాట చెప్పలేకపోయాం. నేను ఒక విశ్వాసాన్ని కొత్తగా విశ్వాసంలోకి ఎదుగుతున్న ఒక ఆమెను ఒక ప్రశ్న అడిగాను, దేవుడు అంటే నీవు ఏమనుకుంటున్నావమ్మా అని. ఆమె చెప్పిన మాట చూస్తే ఎంత గొప్ప ఆనందం కలిగిందో ప్రియమైన వారు.
దేవుడు సర్వశక్తుడనే మాట అది. ఈ సర్వశక్తుడనే మాట ప్రతి విషయానికి మనం అన్వయించుకోవచ్చా? సర్వశక్తుడనే మాటను ప్రతి విషయంలో కూడా మనము అన్వయించుకోవచ్చు. కొంతమంది అయితే ప్రేమ స్వరూపడ్డారు, ఆ ప్రేమ కూడా ఆయన సర్వశక్తిలో ఒక భాగమై ఉన్నది. ప్రేమ అయితే అలాగే ఆయన పవిత్రుడు అని చెప్తాము. ఈ పవిత్రత కూడా ఆ సర్వశక్తుని యొక్క శక్తిలో అదొక భాగమై ఉన్నదని మనం గమనించాలి. ప్రియమైన వాళ్ళ ఇక్కడ చూసినట్లయితే ఎంత గొప్పగా ఆయన ఫలాన్ని మనం తెలుసుకోవాలో, తెలియబడాలో మనకు తెలియజేయబడుతుంది. అలాగే ఆయన ప్రేమను మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళ నీవు ఆయనపై ఎంతగా ఆధారపడుతున్నావో కూడా ఈ శ్రమలు నీకు తెలియజేయబడతాయి. నీవు ఎంతగా ఆయనపై ఆధారపడితే నీవు అంతగా ఆయన నొప్పి కలిగించే దేవుడు కానీ కాదు. గమనించినట్లయితే మనం శ్రమ అనుకుంటామే కానీ అది ఎన్నదగినవి కావు. ఈ లోక శ్రమలు ఏవి కూడా నిన్ను బలవంతంగా లేదా నిన్ను మరణించేంతగా ఏది కూడా నిన్ను ఆ స్థితికి తీసుకెళ్ళవు. ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే దేవుని వాక్యం ద్వారా, విశ్వాసం ద్వారా ధైర్యం మనకు కలుగుతుంది. ప్రార్థన ద్వారా మనకు సమాధానం కలుగుతుంది. దేవుని వాక్యం ద్వారా మన సరైన మార్గాలను చూచుట ఈ శ్రమలు మనకు నేర్పుతాయి. ఆయనే ఆధారమని, ఏ విషయమైనా మనము విజయాన్ని ఇచ్చేది దేవుడే అని మనకు ఈ శ్రమలు తెలియజేస్తాయి. ఈ శ్రమల్లో మనము నేర్చుకునే పాఠాలు ఏమిటంటే విశ్వాసం వలన ధైర్యము ఈ శ్రమలు మనకు నేర్పుతాయి. ఒక శ్రమ వచ్చింది, ఒక సహోదరుడు నిన్ను ద్వేషిస్తున్నాడు, ఆ సహోదరుడు ద్వేషిస్తున్నాడు, నిన్ను ఏమైనా చేస్తాడు అని నీవు అనుకున్నప్పుడు నీ విశ్వాసం యొక్క ధైర్యం ఎక్కడ ఉంటుందంటే దేవునితోనే ముడిపడి ఉంటుంది. ఎలా ఉందంటే ప్రియమైన వాళ్ళరా, నీవు ఎప్పుడైతే నీ సహోదరుడిని ద్వేషించి నిన్ను ఏమైనా చేస్తాడని నీవు అనుకుంటున్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన ద్వారా నీ విశ్వాసంలోని ధైర్యాన్ని పొందుకుంటావు. అలాగే ప్రార్థన ద్వారా నీవు సమాధానాన్ని పొందుకుంటావు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నీ యొక్క సహోదరుడు నిన్ను ద్వేషించకుండా ఆ పనిని మానివేస్తాడు. ప్రియమైన వారు, మనలో చాలా మందికి కూడా ఈ సాక్ష్యాన్ని కలిగి ఉన్నామని నేను నమ్ముతున్నాను. ఎన్నడైతే ఒక వ్యక్తి నిన్ను ఎంతో ఘోరంగా ద్వేషించే వ్యక్తి నీ ప్రార్థనల ద్వారా నీవు సమాధానం పొందుకునే రీతిగా ప్రియమైన వాళ్ళ ఆ శ్రమ నుండి, ఆ శ్రమ నుండి నిన్ను విముక్తిని దేవుడే చేస్తాడన్నది మనము తెలుసుకోవాలి. ప్రియమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే దేవుని వాక్యము నీకు సరైన మార్గాలను నేర్పుతుంది. ప్రియమైన వాళ్ళ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా దేవుని వాక్యాలను నేర్చుకుంటూనే ఉన్నాం. సండే స్కూల్లో కూడా పిల్లలకు దేవుని వాక్యాలు నేర్పిస్తూనే ఉన్నాం. అయితే మనము పెద్దలమైన మనము ఎంతవరకు దేవుని వాక్యం నేర్చుకుంటున్నాము? ఎంతవరకు నేర్చుకుంటున్నాము? నేర్చుకుంటే చాలు, దాన్ని అనుసరించాలి. సరే, మీరు నేర్చుకున్న ఒక్క వాక్యము మీ అనుభవంలోకి ఎలా తెచ్చారో ఒకసారి చెప్పండి. నేను ఒక వాక్యం చెప్తాను, ఆ వాక్యం మీ జీవితంలో ఎలా అన్వయించారో చెప్పండి. బీదలకి ఇచ్చేవాడు దేవునికి అర్పించేవాడు. మరి మీరు ఎంతమంది దేవునికి అర్పించేవారుగా ఉన్నారు? దేవునికి స్తోత్రం కలుగుగా. ఒక్క ఆమె మాత్రం ఈ ఆజ్ఞలో నిలిచింది. మీది సువార్త యొక్క సేవ, మీ సువార్త ధనాన్ని వాళ్ళకు పంచుతున్నారు. ఈ ఒక రీతిగా నాకు శ్రమ వస్తే, నా శ్రమ ఆర్థిక సమస్య అయితే, ఆర్థికంగా లేని నేను బీదవాడిని, సువార్త బీదవాడిని కాదు, ఆర్థికంగా బీదగా ఉన్నవాడిని, నా బీదరికాన్ని నీవు పోగొట్టాలి అంటే ఆ దేవుడికి అర్పించే స్థితిలో నువ్వు ఉండాలి అని అంటే నీ దగ్గర అంతో ఇంతో ధనం ఉండాలి కదా. ఒక బీద విధవరాలు ఏం చేసింది? కానుకలు పెట్టేది ఏమేసింది? తనకు కలిగిందంతా కూడా
వేసి మిమ్మల్ని ఇక్కడ వేయమని నేను చెప్పట్లేదు ప్రియమైన వాళ్ళ, చెప్పడం కూడా. ఎందుకు అని అంటే ఎవరైతే మనము మన పక్క ఉన్న బీద వారికి మనం కలిగిన దాంట్లో పెడతాము, అప్పుడు వారి ముఖంలో ఆనందాన్ని మీరు చూసినట్లయితే మీకు కలిగిన శ్రమ ఏదైనా సరే, ఈ డబ్బు పోయిందన్న శ్రమ మీరు అక్కడ తొలగించబడుతుంది ప్రియమైన వాళ్ళ. చూడండి, ఒకరు ఎవరైతే ఒక బీదవాడు ఆకలితో నీ దగ్గరికి వస్తే ఆయనకు ఆహారం నీవు పెట్టినట్లయితే, ఆహారం తింటున్నప్పుడు ఆయన ముఖాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంత ఆనందం ఉంటుందో కదా. ఆ ఆనందాన్ని నువ్వు చూసినట్లయితే నీవు పెట్టిన ఆ ఆనందము ఎంత గొప్పదో ప్రియమైన వాళ్ళ. ఎంతగా దేవుడు నీకు ఇంకా గొప్ప ఆత్మీయ ఆనందాన్ని ఇస్తాడు ప్రియమైన వాళ్ళ. అలాగే ఏ వాక్యమైనను మనం ఏ వాక్యము అయితే చదువుతున్నామో, ఏ వాక్యం అయితే మన జీవితానికి సంబంధించి మనం నేర్చుకుంటున్నామో దాన్ని మన జీవిత అనుభవంలో జరిగించాలి. అప్పుడే ఎటువంటి శ్రమ అయినను మన నుండి దూరంగా వెళ్ళిపోతుంది ప్రియమైన వాళ్ళ. అలాగే చూసినట్లయితే కీర్తనల గ్రంథం 34వ సంకీర్తనం 19వ వచనంలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి ప్రియమైన వాళ్ళరా, నీతిమంతులు అనేవారికి ఎన్నో రకాలైన ఆపదలు వస్తాయి. ఈ వచ్చిన ఆపదలన్నింటినీ కూడా తొలగించేది దేవుడే. మనము నీతిమంతులుగా ఉన్నాము అంటే గొప్పగా దేవుడి వాక్యం చెబుతుంది. అన్ని రకాలైన ఆయన ఆజ్ఞలను కట్టడలను ఆయన ప్రేమించేవాడు కనుక ఆయన ఏ పని అయితే చెప్తాడో ఆ పనిలన్నింటినీ కూడా జరిగించేవాడుగా ఉంటామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే ప్రేమైన వాళ్ళరా, ఆ నీతిమంతులకు కలిగే ఏ ఆపదలైనా కూడా తొలగించేవాడు దేవుడే. మనము ఇక్కడ నీతిమంతులుగా చెప్పబడుతున్నామా? ఆ ఆపదలన్నీ దేవుడే తొలగిస్తాడనే విశ్వాసము నీలో నాలో ఉన్నట్లయితే మనము నీతిమంతులుగా ఉండాలన్నది మన మొట్టమొదటి కోరికగా ఉంటుంది. అలాగని విశ్వాసం యొక్క కొనసాగింపు కూడా మనము కొనసాగిస్తాం ప్రియమైన వాళ్ళ. చూడండి, మనం ఎప్పుడైతే నీతిమంతులుగా ఉంటామో మనకు ఎటువంటి ఆపద కూడా కలుగదు, వాటిని తొలగిస్తారని చెప్పి ఆయన మనకు ఈ వచనం ద్వారా తెలియజేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అలాగే మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుండి 10 వచనాలను చదువుతున్నాం. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములోనే చేరినవాడై ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారణమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, ఆయన దేవుని కుమారుడైంది తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. మరి ఆయన నమ్ముకున్న మనము విధేయులము అవునా కాదా అన్నది మనమే పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు నిత్యరక్షణ కావాలనుకుంటున్నామో ఆయనకు విధేయులుగా ఉండాలన్నది ఈ వచనం మనకు తెలియజేస్తుంది. ప్రధాన యాజకుడు అయిన ఆయనకు మనము విధేయతను చూపించాలన్నది ఈ వచనం ద్వారా మనము నేర్చుకోవాలి. ప్రియమైన వారు, ఎటువంటి శ్రమలోనైనాను, ఎటువంటి బాధలోనైనాను, ఎటువంటి ఇక్కట్లలోనైనా మనకు నిత్య రక్షణ మనకు ఉన్నట్లయితే ఆయనే మన శ్రమలన్నింటినీ దూరం చేసే దేవుడై ఉన్నాడని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన వారు, అలాగే మనం గమనించినట్లయితే ఈ
ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఎవరి నిమిత్తం సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుతున్నాయో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, ఆయన శ్రమలలో సంపూర్ణునిగా చేయాలన్నది యెహోవా దేవుని యొక్క కోరిక ఉన్నది. ఆయన కుమారునిగా ఆయన ఎన్నుకొని భూమికి నీ కొరకు నా కొరకు పంపించాడు. ఎటువంటి శ్రమలైనను ఆయన అనుభవించి ఆ అనుభవమైన దానిని ఆయన సంపూర్ణుడై నీకు నాకు నేర్పడానికి ఆయన శిలువ మరణము పొందాడు. ప్రియమైన వారలారా, శిలువలో పొందిన ఆయన శ్రమలన్నీ కూడా ఒక్కొక్క పాఠాలు మనకు నేర్పిస్తాడు. ఇక్కడ అది సందర్భం కాదు, కానీ ఇంకొక సమయంలో ఆ పాఠాలు మనము నేర్చుకుందాం. శిలువ మరణము ఆయన ఎటువంటి శ్రమలు పొందాడో ఆ శ్రమలు నీ జీవితంలో ఎంతటి మేలు కలిగించేటివో తర్వాత మనము తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన వారలారా, 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన అనేకమైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ఇక్కడ ప్రియమైన వారలారా, ప్రభువు యేసు యొక్క కుమారునిగా మనకు మహిమ తెచ్చుచుండగా ఆయన మహిమను తెస్తాడు. దేవుడు ఏమైతే ప్రభువు యేసుక్రీస్తుకు మహిమనిచ్చాడో ఆ మహిమ మనకు ఇస్తానని ప్రభువు యేసుక్రీస్తు వాగ్దానము చేసి ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఆ మహిమకు తెచ్చుచుండగా ఆ మహిమ పొందాలంటే ప్రియమైన వారలారా, శ్రమలో ఆయన సంపూర్ణై ఉండాలి. సంపూర్ణ ఎప్పుడైతే అవుతాడో ఆ శ్రమ యొక్క వివరణ నీకు నాకు తెలియజేయడానికి ఆయన సంసిద్ధుడుగా ఉంటాడు. ఏ శ్రమైనా ఆయన పొంది ఉన్నాడు కనుక ఆ శ్రమను నీవు తెలియజేసి దాన్ని నీవు ఎలా చేయించాలో కూడా ఆయన తెలియజేస్తాడన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, అలాగే మనము చూసినట్లయితే కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన 67వ వచనాన్ని చూసినట్లయితే ప్రియమైన వారలారా, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఎంత శ్రేష్టమైన మాటను దేవుడు నీ కొరకు నా కొరకు ఉంచాడు. శ్రమను పొందుతున్న మనము శ్రమ కలుగక ముందు ఎలా ఉంటాం, శ్రమ కలిగితే ఎలా ఉంటామన్నది ఈ వచనం మనకు చాలా శ్రేష్టంగా తెలియజేయబడుతుంది. ప్రియమైన వారలారా, శ్రమ కలుగునప్పుడు దేవుడు మనకు లెక్కలోకి రాడు. ఏమైనా సరే దేవుడు ఏముంది, మనకాడ డబ్బు ఉంది, మనకి ఎరిగిపోతా ఉంది, మనకాడ గొప్ప డాక్టర్ ఉన్నాడు, మన ఆరోగ్యాల స్థితిని సవరిస్తాడు. ఇంకా రకరకాలైన బంధువులు అంటారా, మనకాడ డబ్బు ఉంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు అన్న జ్ఞాపకంలో మనము ఉంటాము. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే శ్రమ కలుగక ముందు నీవు దేవుడిని విడిచి శ్రమ కలిగినప్పుడు మాత్రం దేవుణ్ణి ఆశ్రయిస్తామని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. శ్రమ కలుగుతూనే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చే దేవుడే. ఏ శ్రమ కలిగినా కూడా విశ్వాసి అయిన మనకు కలిగే శ్రమలలో మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది దేవుడే. ఆ దేవుడితో ఆ శ్రమను జయించాలని మనము కోరుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చిన చూడడం అదే, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాం. ఎప్పుడైతే శ్రమ కలవక ముందు త్రోవ విడిచాడో ఆ త్రోవలోకి సరైనగా రావాలి అంటే వాక్యము ద్వారా మాత్రమే సరైన త్రోవలోకి నడుస్తాడన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. 119 కీర్తనలో 15వ వచనంలో 115వ వచనంలో నా పాదములకు దీపమై ఉంటుంది, వెలుగుగా ఉంటుంది. నీవు చీకటిలో నడువుతా వెలుగులో నడిచే వాక్యంగా నీకు దేవుడు వాక్యాన్ని నీకు అందించాడు. ప్రియమైన వారలారా, అలాగే మనము చూసినట్లయితే ఇదే 119వ సంకీర్తన 71వ వచనాన్ని చూడండి. ప్రియమైన వారలారా, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్టు శ్రమను తీయుట నాకు మేలాయెను. ఇక్కడ
ఇక్కడ చూడండి, కీర్తనకారుడు చెప్తున్నాడు, శ్రమనందుట మేలైందంట. ఎప్పుడు? పైకి వచ్చిన నేను కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ పొందియుట నాకు మేలైంది. ఎప్పుడైతే దేవుని కట్టడలను మనము నేర్చుకుంటామో ఎంత శ్రమ కూడా మనకు ఆయన మేలుగానే చేస్తాడన్నది ఉంటుంది. ప్రేమైన వాళ్ళ రోమ పత్రికలో ఉంటుంది కదా, ప్రతి విశ్వాసునికి ఆయన అన్ని మేలులు సమకూర్చి మేలు కలిగే సమకూర్చి ఉండన్న మాటను మనము చూస్తాం. ప్రేమైన వాళ్ళ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన కట్టడలను అనుసరించే వారుగా ఉన్నట్లయితే శ్రమ నొందినను మనకు మేలుగా ఉంటుందన్నది మనకు ఈ వచనము తెలియజేస్తుంది. ప్రేమైన వాళ్ళ ఒకసారి మనలో మానవమైన వారము శ్రమను పొందుతున్నా కూడా ఎలా ఉంటామో ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 16. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా నీ వాక్యము విని సంతోషంగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురుగా వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే వారు అభ్యంతర పడుతురు. విత్తనాలలో ఎంతగా దేవుడు ప్రియమైన వారట మానవులకు పరదేశం దేవుని రాజ్యం యొక్క వివరణ ఇచ్చేటప్పుడు విత్తనాలను కూడా చాలా పోల్చి చెప్పాడు. ఇక్కడ ఈ విత్తనాలలో ఎంతమంది ఎలా ఉంటారనడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే ప్రియమైన వారట విత్తనాలు 16వ వచనం, అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరిస్తారంట. మనం కూడా వాక్యం వింటాము, అబ్బా ఎంత బాగా ఉంది వాక్యము, ఎంత గొప్పగా ఉంది, ఎంతో శ్రేష్టమైన వాక్యం మేము ఈ దినాన విన్నాము, ఇంకా గొప్పగా చెప్పాలంటే చదువుకుంటుంటే ఇంకా కూడా గొప్ప జ్ఞానాన్ని ఆ దేవాదేవుడు మాకు ఇస్తున్నాడని చెప్పి వాక్యం విషయంలో మనము ఆలోచన చేస్తాం. అయితే ఎప్పుడైతే వాక్యములో నీవు బాగా ఎదుగుతున్న సమయంలో శ్రమ అయినను హింస అయినను నీకు ఎదురైనప్పుడు నీవేమైపోతున్నావు? అభ్యంతర పడుతున్నావు. దేవుని వాక్యం విషయంలోనే అభ్యంతర పడుతున్నావు. చాలా విషయాలు రెండుగా బైబిల్లో కనపడుతూ ఉంటాయి. ప్రేమైన వాళ్ళ ఒక వాక్యం చెబుతుంది, నీ తల్లినైనను తండ్రి అయినను నీ సహోదరునైనను నీవు విడిచిపెట్టి నన్ను వెంబడించమంటుంది. మరి ఈ లోకంలో ఉన్నంతగా వారు మనకు ఉండాలా వద్దా? ఉండాలా? మొదటి ప్రేమ నీవు దేవుడికి ఇవ్వాలి. మరి వారు లేకపోతే ఎట్లా? తల్లిదండ్రులు లేకపోతే నీవెక్కడ? మొదటి దేవుడిగా ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? నాకు చాలా డౌట్ వస్తుంది. ఈ వాక్యం చదివేటప్పుడు మీలో మీకే భేదం కలగడానికి వచ్చాను, నేను సమాధానాన్ని ఇవ్వడానికి నేను రాలేదు, మీరు మీకు భేదం కలిగించడానికే వచ్చారని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువే అన్నాడు అన్నమాట. మీలో తల్లిదండ్రులు ఎవరిని కూడా వదిలేసి అంతా నా దగ్గరికే వచ్చేయండి, నన్ను వెంబడించండి అని అంటున్నాడు. ఏంటి లోకంలో అమ్మా? విశ్వాసమునకు పరీక్ష. తల్లిదండ్రులతో ఉండి విశ్వాసాన్ని పరీక్షించుకోలేవా? తల్లిదండ్రులతో ఉండి నీవు విశ్వాసాన్ని ప్రకటించుకోలేవా? నీ విశ్వాసాన్ని స్థిరపరచుకోలేవా? నీ విశ్వాసాన్ని గొప్పగా నీవు హెచ్చించుకోలేవా? ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట చెప్తుంది, నీ చింత యావత్తు కూడా ఆయన మీద వెయ్యాలి. ఈ లోకంలో ఎటువంటి ప్రేమైనను, నీ అన్నదమ్ములైనను, భార్యాభర్తల ప్రేమైనను, అలాగే తల్లిదండ్రుల ప్రేమైన అన్నీ కూడా గతించిపోయే ప్రేమలే. కానీ ఆయన ప్రేమే శాశ్వతం. ఒక వ్యక్తి చాలా గొప్పగా తన తండ్రిని ప్రేమించుకుంటూ వారి ఓటు పర్సులు పెట్టుకున్నాడు. చిన్నప్పుడు సరే స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేశారంటే, నాయన మాకంటే ముందుగా దేవుని ఫోటో పెట్టుకోరా,
అని చెప్పి ఆ పర్సులో దేవుడి ఫోటో పెట్టి తర్వాత తల్లిదండ్రుల ఫోటో పెట్టారు. తర్వాత కాలేజీకి వెళ్ళాడు. కాలేజీలో స్కూళ్ళలో తన స్నేహితులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రేమించి ఈ తల్లిదండ్రుల పైన ఫోటో పెట్టుకున్నాడు. తరువాత కొంతకాలానికి వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన తర్వాత ఎవరి ఫోటో పెట్టుకున్నాడు? భార్య ఫోటో పెట్టుకున్నాడు. తర్వాత పిల్లలు కలిగారు. పిల్లలు కలిగిన తర్వాత పిల్లల ఫోటో పెట్టుకున్నాడు. అయితే ఈయన వయసు పెరిగిపోతూ ఉంది. తల్లిదండ్రులు చనిపోయారు. ఒక ఫోటో పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత పెళ్లి అయిన తర్వాత స్నేహితులు మిగతా బంధువర్గం అంతా కూడా దూరం అయిపోయింది. అక్కడ స్నేహితుల ఫోటో కూడా తీసి పక్కన వేశారు. తర్వాత కుమారుడు ఉద్యోగాలు వచ్చి ఫారిన్కి వెళ్ళిపోయారు. అక్కడ కుమారుడి ఫోటో కూడా తీసివేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మిగిలిన ఫోటో ఎవరిది? అమ్మా, దేవుడిది కదా. అలాగే ఈ లోకంలో నీకు తల్లిదండ్రులు లేకపోవచ్చు, ఆ ప్రేమను కనపరచగలిగిన దేవుడు నీకున్నాడు. నీకు అన్నదమ్ములు లేకపోవచ్చు, అన్నదమ్ములను కలిగించే ప్రేమ ఆయన నీకు చూపించగలడు. అలాగే భార్య లేకపోవచ్చు, భార్య కలిగిన ప్రేమను ఆయన నీకు చూపించవచ్చు. భర్త లేకపోయినను భర్త కలిగిన ప్రేమను నీకు ఆయన చూపించగలడు. కుమారులు కూడా లేకపోవచ్చు, కానీ ఆయన ఒక కుమారుడిగా నీకు పుట్టాడు. మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడను. ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా మనము ఎత్తి పట్టుకోవాలి. ప్రేమైన వారు ఎప్పుడైనా సరే ఎవరు లేకున్నాను మనకు కావలసిన ఆ దేవుడు మనకు కుమారుడై ఉన్నాడన్నది మనం గడిపు తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఎన్ని శ్రమలు పడ్డాను, ఎన్ని కట్టడలైనను మనము ఆయన యొక్క శ్రమలని మనం మేఘాయినది మనం ఇక్కడ గమనించుకోవాలి. ప్రేమైన వాళ్ళ అలాగని మనం ఎటువంటి స్థితిలో కూడా అభ్యంతర పడేవారంగా ఉండకూడదు. దేవుని వాక్యం ఏమైతే చెబుతుందో మన జీవితాలకు ఎలాగునా అన్వయించుకోవాలో అన్నది మనము నేర్చుకోవాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగని మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 11 వచనాల్లో చదువుతున్న సమయం లేదు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుడి ఆయన మిమ్మల్ని గూర్చి శిక్షించుచున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. లోకమందున మీ సహోదర యందు ఈ విధమైన శ్రమనే నెరవేరుచున్నవని ఏది విశ్వాసమందు దేవుడై వారిని ఎదురింటివి. తన నిత్య మహిమకు క్రీస్తులతో మిమ్మల్ని పిలిచిన సర్వకృపానియకు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణుడుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగును గాక. దేవునికి స్తోత్రములు గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే కొంచెం కాలము మీకు శ్రమ తరువాత మిమ్మల్ని పూర్ణుడుగా చేసి స్థిరపరిచి బలపరిచే విధంగా ఆయన కృప మీతో ఉంటుంది, ఆయన మహిమ మీతో ఉంటుందని ఈ వచనము తెలియజేయబడుతుంది. ప్రియమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలను చూద్దాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము నీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము
అగ్ని పరీక్ష వలన శుద్ధపరుచుకుంటుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమైన దేవుని స్తోత్రం కలుగును గాక. నానా విధమైన శోధనలు కొంచెం కాలం మనకు ఉంటుంది, ఆ దుఃఖం మనకు కొంతకాలమే ఉంటుంది. ప్రియమైన వాళ్ళ మనలో చాలా మందికి ఈ శ్రమ నాకు మాత్రమే దేవుడు నాకు ఇచ్చాడు, ఎవరికి ఇవ్వలేదని అనుకుంటూ ఉంటాం. మానవులు అందరికీ కూడా అంతటి గొప్ప శ్రమ ఏమై ఉంటుంది? ప్రతి ఒక్కరికి ఒక శ్రమ ఉంది. ఆ శ్రమ ఏమిటి అమ్మా? మరణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణం తర్వాత ఇంకా ఏమి శ్రమలు ఉండవు. అందుకని చాలా మంది మనలో బలహీనమైన వారు ఏం చేస్తారంటే ఈ శ్రమలన్నీ ఎందుకు అని చెప్పి ఆత్మత్యాగాన్ని చేసుకుంటారు, ఆత్మహత్యను చేసుకుంటారు. ప్రియమైన వాళ్ళరా, అది దేవునికి ఇష్టమైన పని కాదు. ఏ శోధనైనా కూడా నీకు బలాన్నిచ్చే ఆ దేవుడు ఉన్నప్పుడు, ఆ బలాన్ని పొందుకోగలిగిన శక్తి ఓర్పు నీలో ఉన్నప్పుడు నీవు ఎందుకు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావు? నాకు ఆ స్వామి దగ్గరికి వెళ్తే కార్యం జరుగుతుంది, లేకపోతే ఈ యొక్క మంత్రం వేసుకుంటే నాకు కార్యం జరుగుతుంది, ఈ అంతరం వేసుకుంటే నాకు కార్యం జరుగుతుందని మనం ఎన్నో రకాలుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. నిజంగా ఏ రోజైతే నీవు అంతరాత్మలో దేవుని ఆత్మతో సత్యంతో నీవు ఆరాధిస్తావో, ఎప్పుడైతే నీకు శ్రమ కలుగుతుందో, దేవుడు నీకు దగ్గర ఉన్నాడని నీవు కోరుకుంటావో, దేవుడు నా దగ్గరే ఉన్నాడని నీవు అనుకుంటావో, అప్పుడు ఏ శ్రమ కూడా నిన్ను అంటదు, నిన్ను ముట్టదు. దీనికి ముగ్గురు సాక్షులు ఉన్నారు ప్రియమైన వారు. దానియేలు గ్రంథం చూసినట్లయితే 3వ అధ్యాయములో శద్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండములో 7 అగ్నిగుండము చేసి అగ్నిగుండంలో వేసేవారు చనిపోయారు, కానీ వారితో పాటు ఒక వ్యక్తి అక్కడ తిరిగాడినట్టుగా మనము చూస్తాం. అక్కడ ఎంత గొప్పగా వారు ఆ దేవాది దేవుణ్ణి మహిమపరిచారు. ప్రియమైన వారా, నీవు మమ్మల్ని ఏమి చేసినా సరే, మమ్మల్ని మీరు చంపినా సరే నీ విగ్రహానికి మేము నమస్కారం చేయము అని అన్నాడు. అటువంటి గొప్ప విశ్వాసం కలిగిన వారికి ఆ అగ్నిగుండంలో ఎవరున్నారు? తోడు దేవుడే తోడున్నాడు. మరి నీకు నాకు ఉండడా? ఉన్నారా లేదా? ఉన్నాడనే విశ్వాసం నీకు ఉందా? ఉన్నట్లయితే నీవు ఎటువంటి శ్రమ కూడా భయపడవు, పీకినొందవు, ఆందోళన చెందవు, వ్యసనపడవు, ప్రయాసం పడవు. ప్రియమైన వాళ్ళగా, నాకు శ్రమ వచ్చింది, ఇతరులకు ఈ శ్రమ లేదే అని మనం అనుకుంటామే, కానీ మనకు మించిన శ్రమ ఇతరులకు ఉండవచ్చు. గుళ్ళకు గోపురాలను తిరిగే వాళ్ళను, స్వాముల దగ్గరకు వెళ్ళే వాళ్ళను మనం చాలా మందిని అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్క సమస్యతో, ప్రతి శ్రమలో వారు అక్కడికి వెళ్తున్నట్టు మనము గమనించుకోవాలి. ప్రేమైన వారు అలాగని మనము చూసినట్లయితే ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలను చూద్దాం. మనం ఎప్పుడైనా సరే సంతోషంగా ఉండాలన్నది, శ్రమల్లో కూడా క్రీస్తులో శ్రమలో పాలిభాగస్తులైన మనము సంతోషంగా ఉండాలన్నది ఈ వచనం తెలియజేస్తుంది. 4:12 ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఎంత సంభవించినప్పుడు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమపరచబడినప్పుడు మీరు ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. మనకు ఏదైనా శ్రమ కలిగితే ఏం చేయాలి? ప్రియమైన వాళ్ళ, క్రీస్తులో మనము ఆయన శ్రమలో పాలువారమైన అన్నది మనము సంతోషించాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకా సమయము ఉంది, కానీ ప్రియమైన వాళ్ళ నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుని రాజ్యానికి ఈ శ్రమలు ఆధారమై ఉన్నాయి, ప్రవేశించడానికి ముఖ్యమైనది. కానీ ఒక వచనం అపోస్తలుల కార్యం 14:22 తరువాత
అపోస్తల కార్యము 14:22 చదువుకోండి. దేవుని రాజ్యానికి ప్రవేశ అర్హత ఈ శ్రమలు అన్నది శిష్యులకు అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళని, ఎప్పుడైతే శ్రమ పడతామో దేవుని రాజ్యానికి మనకు అర్హత కలుగుతుందని సంతోషించాలనేది దేవుని వాక్యము చదువుతుంది. ఇంకొక శ్రేష్టమైన మాటని చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన వాళ్ళని 2 నిమిషాలు మాత్రమే తీసుకుంటాను. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55-56 చూస్తాను. అపోస్తల కార్యములు అయితే పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కృపాశమునందు నిలిచియుండుట చూసి ఆకాశము తెరవబడి మనుష్య కుమారుడు దేవుని కృపాశమునందు నిలిచియుండుటని చెప్పారు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ప్రియమైన వాళ్ళ స్టెఫెన్ అనే వ్యక్తిని మనం చూసినట్లయితే ఆయన నాలుగుతో పట్టబడుతున్నాడు. మరణానికి ముందుగా దగ్గరగా ఉన్నాడు. ఇక కొద్ది క్షణాల్లో చనిపోయే సమయంలో ఆయనకు కలిగిన గొప్ప దర్శనాన్ని చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ మొట్టమొదటిగా ఏం చూశాడంటే ఆకాశము తెరవబడుట చూశాడు. అలాగని అతడు పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను దేవుని కృపాశమును నిండిట చూశాడు. దేవుని మహిమను చూశాడు. దేవుని కృపాశమున యేసు ప్రభువు నిలిచియుట చూశాడు. సిలువలో శ్రమ పొందిన వ్యక్తి దేవుని కృపాశమున ఉన్నాడు. మరి నీవు శ్రమ పడితే ఎవరి కృపాశమున ఉంటావు? ప్రభువుని యేసు క్రీస్తు యొక్క కృపాశమున నీవు ఉంటావన్నది మనం నేర్చుకోవాలి. ప్రియమైన వాళ్ళు, అలాగని ఆకాశం తెరవబడుటయు ప్రభువైన క్రీస్తు ఎక్కడ ఉన్నారన్నది చూసిన దర్శనము ఈ స్టెఫెనుకు కలిగింది. మన దృష్టి కూడా ఈ భూమి మీద కాక పరదేశం వైపు దేవుని యొక్క పరిస్థితిని బట్టి పరలోకం వైపు మనము మన దృష్టి సారించి ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళ, అయితే ఈ దినాన ఏ శ్రమ నీవు కలిగినను నీవు చింతపడవద్దు, భయపడవద్దు. ఆయన లోకమును జయించి ఉన్నాడు కనుక నీకును అటువంటి జయాన్ని ఆయన ఇవ్వడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు కనుక మనమందరం కూడా ఏ శ్రమ వచ్చినను బాధపడకూడదు, చింతపడకూడదు. ఎప్పుడైతే మీరు చింతపడుతున్నారో బాధపడుతున్నారో దేవునికి మీరు దగ్గరగా లేరన్నది మీరు గమనించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారు, ఎప్పుడైతే పరీక్ష నిన్ను పరీక్షించి దేవుడు సువర్ణము వలె నిన్ను మార్చడానికే ఈ యొక్క శ్రమను నీకు ఉంచుతారన్నది మనము గమనించుకోవాలని మనము ఈ దేవుని వచనాల ద్వారా మనము నేర్చుకున్నాం. ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుని స్తోత్రాలుగా ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, నీచుడు దేవ, సమాధానకర్త, స్తోత్రం తండ్రి దేవ, ఈ లోకంలో శ్రమలు ఎనదగినవి కావు నాయన. అవన్నీ కూడా మీ మహిమలు నాయన చిన్న పోయినవిగా ఉంటాయి తండ్రి. మీ మహిమను పొందే మేము నాయన మీ కృపాశను నేర్చుటకు ఈ లోకంలో శ్రమ పొందువారుగా ఉండాలన్నది మీ కోరిక ఉన్నది. శ్రమ లేకపోతే ఎవరికి కూడా ఉత్తీర్ణత రాదు. ప్రేమైన వాళ్ళ బంగారం కూడా తెలియటం నాయన, శుద్ధి చేయబడటం నాయన, ఈ శ్రమ అన్నది ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నది నాయన. మీ పరలోకపు రాజ్య అర్హత నాయన శ్రమతో కూడుకున్నదని మీరు మాకు తెలియజేశారు తండ్రి. మాకందరికి కూడా మీ పరలోక రాజ్య అర్హతకు శ్రమపడేవారుగా ఉన్నను మీరు మాతో ఉన్నారన్న విశ్వాసంతో ముందుకు సహాయం చేసుకుంటున్నామని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.